హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటి చిల్లర ఏరుకునే దానిలాగా చిల్లర పట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, అమ్మవారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అందరూ పూజలు చేసుకుంటారు కదా, వాటితో ఏంటంటే కాయిన్స్తో హారంలాగా చేస్తున్నారు అందరూ. నేను కూడా ట్రై చేశాను. చూడండి, కాయిన్స్ తీసుకుని 2 రూపీస్ కాయిన్ కానీ 1 రూపీ కానీ 5 రూపీస్ కానీ మన ఇష్టం, మీ ఇష్టం అనమాట. ఎట్లా ఉంటే అట్లా తీసుకోండి. నేను 2 రూపీస్ది ఒకటి 1 రూపీస్ది ఒకటి తీసుకున్నాను. అవి మన ఏంటంటే 7, 9, 11 అంటే మన ఫోటో లెంత్ని బట్టి మనం తీసుకోవచ్చు. నేనైతే 7 ఒకటి 9 ఒకటి తీసుకున్నాను. తీసుకుని లైన్గా మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. టేప్ పెట్టుకొని ఆపోజిట్ వైపు పెట్టుకోవాలన్నమాట, అంటుకునేటట్టు. అట్లా లైన్గా పెట్టేసుకోవాలి టేప్ మీద. నీట్గా నా దగ్గర లేస్ ఉంది, లేస్ని సైడ్స్ కాయిన్స్ సైడ్స్ అంటిస్తున్నాను. నీట్గా రౌండ్ షేప్, ఆ షేప్ వచ్చేటట్టు మంచిగా అంటించుకొని కట్ చేసేసుకోండి. అది లేస్ లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చింది ఏ కలర్ అయినా సరే సన్నది పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుందని నేను పెట్టాను సన్నది. చాలామంది చాలా చేస్తూ ఉంటారు కదా, అందరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను. ఇలా అయితే ఎప్పటికీ ఉండిపోతాయి కదా, అమ్మవారికి మనం కావాలంటే తీసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. అట్లా అని ఏదో ట్రై చేస్తున్నాం. ఉంది కదా, దీన్ని ఆపోజిట్ వైపు ఉంది కదా, దాన్ని కూడా అట్లా ఫోల్డ్ చేసేసుకుని స్టిక్ చేసేయాలి. టేప్ని కట్ చేయకుండా అంటించుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. వీడియోలో చూపించినట్టు నీట్గా అంటించేసుకుంటే మంచిగా సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. చూసారు, 2 సైడ్స్ ఇట్లా సమానంగా వచ్చేటట్టు పెట్టుకున్నాను. దీనికి మధ్యలో లాకెట్ జాయింట్ చేస్తాను. లాకెట్కి ఏంటంటే 5 కాయిన్స్ చుట్టూరు వచ్చి మధ్యలో మిడిల్లో ఒకటి వచ్చింది, ఫ్లవర్ టైప్ లాగా. ఆ ఫ్లవర్ లాగా మనం సెట్ చేసుకుని దేనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా టేప్ వేసేసుకోవాలి. టేప్ మీద అంటించుకొని స్టిక్ చేసేసుకొని సైడ్స్ అన్నీ అడ్జస్ట్ ఉంటుంది కదా, ఆ సైడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా మొత్తం. మీకు కావాలనుకుంటే పెట్టుకోండి, లేదనుకుంటే దాన్ని చివరి వరకు వచ్చి మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారు, వీడియోలో చూపించినట్టు అట్లా పెట్టుకొని సెట్ చేసుకుని ఆ టేప్ మీద అంటించేసుకుని మళ్ళీ దీన్ని కూడా రివర్స్ తిప్పేసుకుని మొత్తం అంటించేసుకోవాలి. ఉన్న టేప్ మొత్తం సైడ్లు ఉన్న మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి మంచిగా. అది కటర్ అండి, చిన్నది, అది 20 రూపీస్ అట్లా దొరుకుతుంది, స్టేషనరీలో ఎక్కడైనా ఉంటుంది. అవన్నీ రకాలుగా ఇట్లా చిన్న వాటికి కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలా నీట్గా ఫ్లవర్ షేప్ వచ్చింది చూసారా, దాన్ని అట్లా మంచిగా కట్ చేసుకొని పెట్టుకొని ఆ ఉన్న చేసిన వాటికి 2 సైడ్స్కి మధ్యలో పెట్టి అటాచ్ చేసుకోవాలి. అంటించిన తర్వాత కూడా ఎక్స్ట్రాలు ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసేసుకుని నీట్గా మంచిగా దాని షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను అట్లా 2 చైన్స్ చేశాను, అవి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. దానిపైన మనం దాన్ని కట్ చేసుకుని తాడు కానీ ఏదైనా అటాచ్ చేసుకుని అమ్మవారి ఫోటోకి వేసుకోవచ్చు.
లేదనుకుంటే ఆ ఫోటోకి చిన్న డబల్ టైప్ వేసాను సరే పెట్టేసుకుంటే తర్వాత మనల్ని చూసారా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.